నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజల కాంతం గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై ఒకసారి మాట్లాడదాం. ముందుగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఇందులో భాగంగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకవేళ అంటే సీఎం రేవంత్ రెడ్డికి అలాగే సంబంధాలు ఉన్నాయి హరీష్ రావుకు అలాగే సంతోష్ రావుకు అనే ఒక సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేసింది. ఏం చెప్తారు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అవినీతి పనులను దగ్గర రానియాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ముచ్చట వాళ్ళ భూమి పంపకాల కాడొచ్చింది, ఆస్తి డబ్బు పంపకాల కాడొచ్చింది, బంగారం పంపకాల కాడొచ్చింది. ఆ విషయం మాట్లాడుకోక తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజలను దూషిన సొమ్మంతా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొమ్మంతా దోపిడీ చేసిన సొమ్మంతా వాళ్ళకు పంపకాల కాడొచ్చింది. దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తుండే మా కష్టపడి గైన మీద మీరు మాకు సపోర్ట్ చేస్తున్నాడు. అవినీతి పరుడైన హరీష్ రావు, అది నువ్వే చెప్పబడుతుంది. ఆయన మీద విచారణ జరగబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయించాడు కదా, మరి ఆయన ఎట్ల దగ్గర అవినీతి పరుడిని ఎట్ల దగ్గర తీస్తాడు? తర్వాత సంతోష్ రావు, ఆయన అవినీతి పరుడని నువ్వే చెప్తున్నావు కదా, మేమెట్లా దగ్గర తీస్తామమ్మా? మా ముఖ్యమంత్రి గారు ఎందుకు దగ్గర తీస్తాడు? అది అంత తప్పు. కవిత అన్నీ పాపం ఆమెకు మత్స్యమితం లేకుండా మాట్లాడుతుంది. అది ఏదైనా మీకు మీ భూ పంపకాలు, మీ బంగారం పంపకాలు, మీ ఆస్తి పంపకాలు, డబ్బు పంపకాల కాడ వచ్చిన తగాదలు ఇవన్నీ అవి ఇప్పుడు మొత్తం కేసీఆర్ కేటీఆర్కే మొత్తం మంచిచ్చేటట్టు ఉన్నాడు అనేది కవిత బాధ. అధికారం ఆస్తి కేటీఆర్కి అప్పచెప్పేటట్టున్నాడని ఆమె ఈ పంచేదంతా అక్కడ వచ్చింది. ఈ హరీష్ రావు ఏంది, నేను మొదటి నుండి పనిచేస్తున్నా కదా, నాకు కూడా ఆస్తిలో పంపకం, నాకు కూడా వాటర్ రావాలని ఆయన ఇదంతా పంపకాలు అక్కడ వచ్చిన పంచేది అంతా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ మీడియా ముందరే పెట్టిర్రు. కానీ ఆమె ఎక్కడ కూడా నాకు ఆస్తుల కోసం పదవుల కోసం కాదు, నా పదవికి నేను రాజీనామా చేస్తున్నాను, కానీ ఇక్కడ సమస్యల పార్టీ భవిష్యత్తు గురించి నా సమస్యల పార్టీకి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు దగ్గరుండి దీన్ని ఆయన యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం మాత్రం అందరినీ కూడా డమ్మిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆమె చెప్తున్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మీడియా వాళ్ళకి అర్థం కావాలి. ఇక్కడ ఇప్పటి నుండి కాదు, అది దాదాపు 5-6 నెలల నుంచి ఏడాది నుంచి నడుస్తుంది. ఆమె లిక్కర్ కేసుల ఇరికినప్పటి నుండి ఇదంతా పంచేది వాళ్ళకు. ఇప్పుడు కొత్త కాదు, అప్పటి నుండే అధికారం అనేది ఇయల్లో అధికారం అనేది కేటీఆర్కి అప్పచెప్పాలని కేసీఆర్ లక్ష్యం, ఆస్తి కూడా కేటీఆర్కి అప్పచెప్పాలని ఆయన లక్ష్యం. అక్కడి నుండే వీళ్ళకు అప్పటి నుండే వీళ్ళకు ఆ కుటుంబంలో గొడవ మొదలైంది. ఎప్పుడైతే వాళ్ళకి అధికారం కోల్పోయినరో, వాళ్ళని ప్రజలు నమ్మకుండా అయిపోయిందో, అప్పటి నుండి ఆస్తి పంపకాలు అక్కడ మొదలైంది వీళ్ళకి. అక్కడి నుండి మొదలై పంచాయతీ అంతా నడుస్తున్నది. అది మా ముఖ్యమంత్రి మీద పెట్టడం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పెట్టడం, మా ప్రభుత్వం మీద పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఆస్తి పంపకాలు అక్కడ వచ్చింది. ఇయల్లో హరీష్ రావు ఏం చెప్తున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిమిత్తం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ విచారణలో హరీష్ రావు ఏం చెప్పాడు, దీంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే అని చెప్పాడు. అవినీతి జరిగింది వాస్తవమే, కానీ ఇది మా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు మొత్తం ఆయననే ఓలైన సోల్ ఆయననే, కాల కర్మ క్రియ అంత మొత్తం కేసీఆరే తీసుకున్నాడు. ఆ తర్వాత కేసీఆరే దాంట్లో మొత్తం అవినీతికి పాల్పడ్డదంతా వాళ్ళిద్దరే, నాకు దీంట్లో సంబంధం లేదు అని ఆయన నిరసన వ్యక్తం చేశాడు కమిషన్ ముందట. ఇది మొత్తం బాధ్యులంతా కేసీఆర్ కేటీఆరే, నాకేం సంబంధం లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అని స్వయంగా రికార్డ్ అయింది. ఆయన సంతకాలు పెట్టించాడు, లిఖితపూర్వకంగా రికార్డ్ అయింది. ఇది హరీష్ రావు గారు ఆ రికార్డు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చూపించాడు అసెంబ్లీలోనే. అంటే హరీష్ రావు అవినీతి జరిగిన విషయం ఒప్పుకున్నాడు, కానీ ఎవరు చేశారు అవినీతి, ఆ 1,00,000 కోట్లు ఎవరు దోసుకున్నారు అని అంటే కేటీఆర్ పేరే చెప్పాడు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాడు మంత్రి కేటీఆర్, కాబట్టి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే మొత్తం దోసుకున్నారు, నాకు సంబంధం లేదని చెప్పి కమిషన్ ముందట ఈయన చెప్పడం జరిగింది.
అది మా ముఖ్యమంత్రి గారు ఏదైతే రికార్డు చేసినో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. అయిపోయిందా? హరీష్ రావు గారు చెప్పారు. తర్వాత కవిత ఏం చెప్తుంది? లేలే మా తండ్రి కేసీఆర్కు మా అన్న కేటీఆర్కు రామన్నకు సంబంధం లేదు, ఇది హరీష్ రావును మొత్తం సంతోష్ రావే దోపిడీ చేసిండు అని కవిత చెప్తుంది. కవిత ఏం చెప్తుంది? సొంత కేసీఆర్ బిడ్డనే. ఇదే సందర్భం ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఏమన్నారంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అంటే కేటీఆర్ను టార్గెట్ చేస్తూ స్పీచ్ ఉంటుంది, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి నాకు నాయకుడు అంటే కేసీఆర్ అని ఆమె గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ ప్రెస్ మీట్ ఉద్దేశం కనుక చూస్తే మాత్రం ఎక్కడ కూడా అన్నా జాగ్రత్త, నాన్న జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని హరీష్ రావును టార్గెట్గా చేశారు. ఏంటి దీనికి కారణం? అసలు కేటీఆర్ను బట్టబయలు చేసింది, వదిలేసింది. ఇక కేటీఆర్ టార్గెట్ కాదు, కేటీఆర్ను టార్గెట్ చేసింది, కేటీఆర్ గురించి మొత్తం చెప్పేసింది, అయిపోయింది ఆమె. ఇప్పుడు ఎవరు టార్గెట్? మళ్ళీ హరీష్ రావు, సంతోష్ రావు. సంతోష్ ఇయ్యలో కవిత ఏం చెప్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, కానీ అది మొత్తం హరీష్ రావు దోసుకున్నాడు, కేసీఆర్కు సంబంధం లేదని కవిత చెప్తుంది. మరి ఇప్పుడు హరీష్ రావు మాట నమ్మడమా, కవిత మాట నమ్మడమా? ఈ ఎవ్వల మాటలు నమ్మకనే విచారణ చేయించింది కదా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణ చేయించి దానికి విచారణ నిమిత్తం కమిషన్ వేసి విచారణ చేయించింది నీతి నిజాయితీగా. విచారణ చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజల ముందు పెట్టాడు, అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పడం జరిగింది. హరీష్ రావు చెప్పిన మాటలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. హరీష్ రావు ఏమో అలా కేటీఆర్ మీద పెట్టిండు. కవిత ఏం చెప్తుంది? ఇలా ప్రెస్ మీట్ పెట్టి నిన్న హరీష్ రావును సంతోష్ రావే మొత్తం మా నాన్నతో సంతకాలు పెట్టించి మొత్తం దోపిడీ చేసింది వాళ్ళిద్దరే అని కవిత చెప్తుంది. అంటే ఇప్పుడు ఇందులో ఎవరు దొంగలు? ఇదంతా వాళ్ళ కుటుంబమే కదా చెప్పేటోళ్ళంతా, బయట వాళ్ళు అయితే ఎవరు కాదు కదా. అది గుర్తుపెట్టుకోవాలి మీడియా మిత్రులారా. ఇది ప్రజలకు మీరు తెలియవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇది మొత్తం అవినీతి మొత్తం అంతా హరీష్ రావు ఒక దిక్కేమో కేసీఆర్ కేటీఆర్ అని హరీష్ రావు కమిషన్ ముందర చెప్పాడు. కవిత ఏం చెప్తుంది మీడియా ముందట? లేలే ఇది హరీష్ రావే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, 1000 కోట్లు దోపిడీ చేసింది హరీష్ రావే అని కవిత చెప్తుంది. ఇవాళ సంతోష్ మీద ఏం చెప్పింది? ఇసుక దందాలు చేసిండు, సిరిసిల్ల మొత్తం ఇసుక దందాలు చేసి ఇసుక మాఫియాను నడిపించిందే సంతోష్ రావు, దాంట్లో 1000 కోట్లు సంపాదించాడు. అదేవిధంగా హరితహారం పేరు మీద కూడా మా నాన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆనాడు సంతకాలు పెట్టించి మొత్తం పోన్లు చేయించుకొని హరితహారం నడిపించి 100 కోట్లు సంపాదించింది, అవినీతిగా 100 కోట్లు సంపాదించిండు సంతోష్ రావు అని చెప్పి కవితనే చెప్తుంది. అంటే ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఒక దిక్కు కేసీఆర్ సొంత బిడ్డ మొత్తం హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి చెప్తుంది. ఇలా హరీష్ రావు ఏం చెప్తున్నాడు? లేదు నాకు సంబంధం లేదు, కేసీఆర్ను కేటీఆర్ అని వీళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబం నుంచి బయటపడ్డది కదా. అంటే తెలంగాణ ప్రజలను ఇంత డబ్బు దోసుకున్నారు, తెలంగాణ ప్రజల సొమ్ము వాళ్ళకు వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. నేను చెప్పేది కాదు ఇది, వాళ్ళకు వాళ్ళే కవిత హరీష్ రావు సాక్ష్యం చెప్తున్నారు. దీనికి మేము దోసుకున్నది వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు కదా. అంటే 10 ఏండ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి ఇయ్యల్లో లక్షల కోట్లు దోసుకొని ఇయ్యలో ఆ లక్షల కోట్లు దోసుకున్న డబ్బంతా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దుబాయ్లో, అమెరికాలో, లండన్లో, ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి 1000 కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నా. ఇవాళ బయటపడ్డది కదా మొత్తము. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి, ఇవాళ భూమి మొత్తం వాళ్ళ బినామీ, కేసీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీ పేర్ల మీద చేసుకున్నారు. అయితే ఆ భూమి కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్ ఆనాటి ముఖ్యమంత్రి. ధరణి తీసుకొచ్చి 30,000 ఎకరాల నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల భూమి వాళ్ళ బినామీ పేర్ల మీద చేసుకున్నది. ఇది వాస్తవం కదా. ఇవాళ ఆ భూమి పంపకాలు అక్కడ కూడా వచ్చింది. కేసీఆర్ పేరు మీద బినామీ పేర్ల మీద ఉన్న భూమి పంపకాలు కేటీఆర్ మన కొడుకులకే ఇస్తున్నావు, నాకెందుకు ఇవ్వవు అనే కాడొచ్చింది వాళ్ళకు. ఇవాళ హరీష్ రావు ఏమన్నాడు? పార్టీని పట్టుకొని మొదటి నీ ఎంబడే ఉన్నా కదా, నేను నాకెందుకు నీ పేరు మీద ఉన్నది, నీ బినామీ పేర్ల మీద చేసుకున్నది, అది కూడా నాకు కూడా వాటర్ రావాలని ఆయన. రెండోది సచివాలయం కింద, అప్పుడు సచివాలయం కట్టేటప్పుడు కింద దొరికిన బంగారం వజ్రాలు అది మొత్తం ఆస్తి అంతా నలుగురికి వంచి చెప్పి
కవిత, హరీష్ రావు. అది పంచేరున కేటీఆర్ ఒక్కరికే ఇస్తారని కేటీఆర్కి ఇస్తున్నాడు. అక్కడ కూడా వచ్చింది వాళ్ళకి గొడవ. ఇది జరిగింది. ఇవాళ 3 లక్షల కోట్ల దోపిడీ చేసిన డబ్బంతా అందరికీ పంపకాలు చేయాలంటే కేటీఆర్ ఒక్కరికే ఇస్తున్నాడు కేసీఆర్. మీరు సంపాదించుకున్నాను కవిత, నువ్వు కూడా దోపిడీ చేసినావు, నువ్వు సంపాదించుకున్నావు, హరీష్ రావు సంపాదించుకున్న 1000 కోట్లు. ఇవాళ మళ్ళీ నేను సంపాదించిన ఆస్తిని కూడా మీరు సమానంగా పంచు అంటున్నారు ఎందుకు అని చెప్పి ఇగో ఇక్కడ వచ్చింది వాళ్ళ పంచాయతీ. అందుకోసమే ఇలా విచారణ 1,00,000 కోట్లు 1,15,000 కోట్లు దోశాడు కాళేశ్వరం ప్రాజెక్టు. అది హరీష్ రావు స్వయంగా చెప్పాడు. దాని మీద విచారణ జరిగింది. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ తీర్మానం జరిగింది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. సిబిఐకి విచారణ చేయమని అప్పచెప్పడం జరిగింది. సిబిఐ ఖచ్చితంగా విచారణ చేస్తుంది. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును విచారణ చేసిన తర్వాత తిహార్ జైలుకు ఒక తప్పదు. ఇది ప్రజల సొమ్ము. ప్రజలు ఖచ్చితంగా ఆ ప్రజల సొమ్మును ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్కిస్తారు. మళ్ళీ ఆ రికవరీ చేస్తాడు. ఖచ్చితంగా ప్రజల సొమ్మును, ప్రభుత్వం సొమ్మును ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మునంతా ఖచ్చితంగా మా ప్రభుత్వం రికవరీ చేస్తుంది. వాళ్ళని జైలుకు పంపడం ఖాయమని చెప్తున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారం అంతా మాత్రం పదవుల పంచాయి, ఆస్తుల పంచాయి మాత్రమే. వాళ్ళే మొత్తానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కరు ఏమేమి అవినీతి చేశారో వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. తప్పకుండా వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో అదంతా బట్టబయలు చేసి ఆ ఆస్తులంతా కూడా బయట పెడతాం, తప్పు చేసిన వాళ్ళని జైలు కూడా పంపిస్తామని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం గారు చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.